I hate love. I can't love. I can't live with you. వాళ్ళు వచ్చినప్పుడు నా మూడ్ చెడగొట్టకుండా ఉండాలని నేను ఇంతలా చెప్తున్నాను. కమలా, నీకే చెప్పేది. అలాగే మావయ్య. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు మావయ్య. నాన్నా రండి. భయపడ్డారా నాన్నా? చాలా భయమేసింది, చూస్తారేమో అని. ఏం కాదులే. తాతయ్య, పిన్ని మీ బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పింది, మమ్మల్ని ఆశీర్వదించండి. ధనా, ధనా, వస్తున్నా నాన్న. లేవండి నాన్న. పిల్లలు పదండి. పిన్ని, తాతయ్య మమ్మల్ని బ్లెస్ చేయలేదు. పర్వాలేదు, పదండి. అవును, ప్రియాంకేది? తెలీదురా. ప్రియాంక, ఇంకెంతసేపు? త్వరగా రా. వస్తున్నా. ఎందుకు ఊరికి హడావిడి చేస్తావు? సరే పదండి. ఎవరమ్మా? మీ అల్లుడు గారు. నిన్న అసలు అతను కలవలేదన్నావు కదా, మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నట్టు? నిన్న కలవలేదు కాబట్టే ఈరోజు సిస్టర్కి సారీ చెప్పడానికి కాల్ చేస్తున్నట్టున్నాడు. సరే, లిఫ్ట్ చేసి మాట్లాడు. తప్పుకో. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా? అసలు మీరేం చేస్తున్నారో మీకైనా తెలుస్తుందా? నేనేం చేశాను సార్? చెయ్యాల్సిందంతా చేసి ఏం చేశానంటారేంటి? మీకు ఆల్రెడీ ఒకసారి హాస్పిటల్లో చెప్పాను, అయినా మీకు అర్థం కాదు. మీ మైండ్ పనిచేయట్లేదా? అంత చెప్పా కూడా మళ్ళీ స్టేషన్కి వచ్చి నా కోసం హడావిడి చేయడం ఎందుకు? అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు? ఆమె పోలీస్ ఆఫీసర్. డిపార్ట్మెంట్లో నాకంటూ ఒక స్టేటస్ ఉంది. మీరు రోడ్ సైడ్ రోమియోలాగా పూలు పట్టుకొని నా కోసం స్టేషన్ చుట్టూ తిరిగితే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అసలు అది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, పబ్లిక్ పార్క్ అనుకుంటున్నారా? అది కాదు సార్. కేసులు అవి ఇవి అని నేను ఎంత టెన్షన్లో ఉంటానో తెలుసా? అరే, ఫోన్ చూస్తే వందల మిస్డ్ కాల్స్, వందల మెసేజ్లు. ఎవరైనా అన్నిసార్లు ఫోన్లు చేస్తారా? అసలు మీకు కామన్ సెన్సే లేదా? మీరిది వార్నింగ్ అనుకుంటారో ఇంకేమైనా అనుకుంటారో నాకు తెలీదు, బట్ నెవర్ రిపీట్ దిస్ అగైన్. ఐ విల్ నాట్ స్పేర్ యూ, మైండ్ ఇట్. ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటాను.
ప్రియాంక ఏంటమ్మా సారీ చెప్పాడా? డల్ అయిపోయావేంటి? మళ్ళీ తిట్టారు నాన్న. ఏది నేను మాట్లాడతాను, ఒకసారి ఫోన్ చేయి. వద్దు నాన్న. లేదమ్మా, అతని ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు. అసలు అతను ఏమనుకుంటున్నాడు? ఇలా చీటికి మాటికి నేను తిట్టడం ఏంటి? నాన్న ప్లీజ్ వదిలేయండి. ఇది ఇంకా పెద్దది చేయకండి. ఇట్స్ మై ప్రాబ్లం. ఐ విల్ సాల్వ్ దిస్. సరే, వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తుంటారు, వెళదాం పదండి. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. అది కాదమ్మా. ప్లీజ్ నాన్న, నా మనసేం బాలేదు. నన్ను ఇలా ఒంటరిగా వదిలేయండి ప్లీజ్. రానంటోంది కదండి, తన సంగతి తెలిసిందే కదా. మనం వెళ్దాం పదండి. ఇప్పటికే చాలాసార్లు వాళ్ళింటికి వస్తామని మిస్ చేశాం. ఇప్పుడు కూడా వెళ్ళకపోతే బాగోదండి. పదండి. జాగ్రత్త తల్లి, మేము వెళ్ళొస్తాం. మీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా? మీ మైండ్ పనిచేయట్లేదా? అసలు మీకు కామన్ సెన్సే లేదా? ఐ విల్ నాట్ స్పేర్ యూ, మైండ్ ఇట్. ఈసారి సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. గౌతమ్, తాతయ్య రండి. వెరీ గుడ్ రా. అరేంజ్మెంట్స్ అన్నీ అదిరిపోయాయి. గౌతమ్, గెస్ట్లు వచ్చినప్పుడు నువ్వు వాళ్ళతో చాలా మర్యాదగా నడుచుకోవాలి. వాళ్ళు అడిగింది కాదనకుండా చేయాలి. అంతేగాని నువ్వు ఎస్ అయ్యవనే అహంకారం నీలో ఏమాత్రం కనిపించకూడదు. నువ్వు అలా ప్రవర్తించవనుకో, కానీ చెప్పాలనిపించింది. సరే తాతయ్య. అసలు నువ్వు పోలీస్ డిపార్ట్మెంటే కాదని చెప్పు, నా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కమలా, మావయ్య. వంటలన్నీ రెడీ అయ్యాయా? రెడీ చేసేసాం మావయ్య. నేను చెప్పినవన్నీ చేశారుగా? ఏది మిస్ అవ్వలేదుగా? లేదు మావయ్య, అన్నీ రెడీ చేశాం. సరే, వాళ్ళ దగ్గర మనకు మాట రాకూడదు. ఈ సోమేశ్వరరావు ఆతిథ్యం గురించి వాళ్ళు జీవితాంతం చెప్పుకోవాలి. అర్థమైందా? అలాగే మావయ్య గారు. రైతనా? ఏసీపీ గారు, సార్ చెప్పండి సార్. ఏంటి గౌతమ్ ఇది? అసలు నువ్వు చేసిన పనేంటి? నేనేం చేశాను సార్? అసలు నువ్వేం చేసావు నీకు కూడా తెలీదా? సారీ సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నిజంగా నాకు అర్థం అవ్వట్లేదు. కిరాయి రౌడీ ఆ రావణ్ గురించి మాట్లాడుతున్నాను. వాడు చనిపోయాడు. ఏంటి సార్ మీరు అంటుంది? రావణ్ చనిపోవడం ఏంటి? అతనికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. నేను నిన్న కూడా అతన్ని కలిసి వచ్చాను. కానీ ఈరోజు చనిపోయాడు. అలా ఎలా జరిగి ఉంటుంది సార్? అది చెప్పాల్సింది నువ్వు, నేను కాదు. సారీ సార్, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. అనుకోవడం కాదయ్యా, అసలు కస్టడీలో ఉన్నవాడు డెత్ బెడ్ మీదకి వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే అడిగేవాడు లేడని రూల్స్ వైలేట్ చేసావు కదా? సార్ అది నేనేం వినను. కమ్ అండ్ మీట్ మీ ఇమ్మీడియట్లీ. సార్ సార్ ఒరే, ఫోన్లో ఎవరు? ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? అమ్మా, ఏసీపీ గారు కాల్ చేశారమ్మా. నేను అర్జెంట్గా ఏసీపీ గారిని కలవాలి. నేను బయలుదేరుతున్నాను. ఇప్పుడా?
వద్దు, తాతయ్య గారు ఇప్పటికే చాలా కోపంగా ఉన్నారు. గెస్ట్లు వచ్చిన తర్వాత వెళ్దుగాన్రా. అమ్మా ఇప్పుడంత టైం లేదమ్మా. ఏంటి గౌతమ్, ఏమైంది? ఐఎమ్ సారీ నాన్న. ఐ హావ్ టు గో నా. అదేంట్రా, ఇంకా సేపట్లో బర్త్డే సెలబ్రేషన్స్ పెట్టుకుని ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? అర్జెంటుగా ఏసీపీ గారితో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. ఏంట్రా అంత ఇంపార్టెంట్ విషయం? కస్టడీలో ఒక డెత్ జరిగింది. ఏసీపీ గారు కాల్ చేసి నన్ను రమ్మన్నారు. నేను ఇప్పుడు వెళ్ళకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది నాన్న. కానీ తాతయ్య... నాన్న ఎలాగోలా మేనేజ్ చేయండి నాన్న ప్లీజ్. నేను వెళ్తున్నాను. బట్ ఒరేయ్. గౌతమ్, ఏమండి మావయ్య గారు? ఏంట్రా, ఏంటి వాడు అంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నాడు? సుపీరియర్ ఆఫీసర్ కాల్ చేశాడంట. పిలిచినప్పుడు వెళ్ళాలి కదా నాన్న, అందుకే పాపం హడావిడిగా వెళ్తున్నాడు. పాపం ఏమిట్రా పాపం? నేను వెళ్ళొద్దని అన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అంటే ఈ సోమేశ్వరరావు మాట అంటే మీ కొడుకు లెక్కలేదా? మీరేం వరి అవ్వకండి నాన్న, వాడు ఆ టైంకి వచ్చేస్తాడులేండి. ఏమిటో ఇది, ఫంక్షన్లకి పండగలకి కూడా ప్రశాంతంగా కుటుంబంతో 10 నిమిషాలు గడపకుండా పనిచేయాల్సిన అవసరం వాడికి ఏమొచ్చిందో నాకు అర్థం కావటం లేదు. ఆ జాబ్ వద్దురా అంటే వాడు వినిపించుకోడు. రైదనా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇమీడియట్ గా నీ కొడుకు నా జాబ్ మాన్పించేసాయి. నాన్న అది కదా నాన్న. ఇంకేం మాట్లాడుకో. ఏంటండి ఇది? చెప్పు సూరి. అన్నా, నా అకౌంట్లో డబ్బులు వేసే టైం వచ్చింది. ఆ రావణ్ గారి అకౌంట్ సెటిల్ చేసావా? అవునన్నా, మీరు చెప్పినట్లే హాస్పిటల్లో వాడిని లేపేశాను. వాడు చచ్చాడో లేదో కన్ఫర్మ్ చేసుకున్నావా? చేసుకున్నా అన్నా. వెరీ గుడ్ సూరి. నీ మీద ఎవరికి డౌట్ రాలేదు కదా? ప్రాబ్లం ఏమీ అవ్వదు కదా? మనకైతే ఏ ప్రాబ్లం రాదన్నా. అయితే గీతే ఆ ఎస్ఐ గౌతమ్కే ప్రాబ్లం వస్తుంది. గుడ్ న్యూస్ చెప్పావురా. థ్యాంక్ యూ సో మచ్. అన్నట్టు నెక్స్ట్ ఎవరి అకౌంట్ సెటిల్ చేయాలో తెలుసు కదా? తెలుసన్నా, ఆ రాణి మొగుడ్నేగా. అవునరా, ఈ ఒక్క పని చేసి పెడితే చాలు. ఖచ్చితంగా చేస్తానన్నా, మీరేం వరి అవ్వకండి, ప్రశాంతంగా ఉండండి. వాణ్ణి ఫినిష్ చేసి మళ్ళీ మీకు తీపి కబురు చెప్తాను. కొంచెం త్వరగా అయ్యేలా చూడు. అలాగే అన్నా. ఓకే, ½ డబ్బులు పడ్డట్టు నీకు మెసేజ్ వస్తుంది. పండగ చేసుకో. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్. క్రిమినల్ వా నువ్వు పోలీసువా? అసలు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? నేను ఎలాంటి వాడినో మీకు తెలుసు కదా సార్. నేనెందుకు అలా చేస్తాను? ఎందుకు అలా సింపుల్గా అంటున్నావు? అక్కడ మనిషి చనిపోయాడు. సిన్సియర్ ఆఫీసర్ కదని చనువిస్తే లాకప్ డెత్ చేశావు. నా పై ఆఫీసర్లకి మీడియాకి ఏం సమాధానం చెప్పాలి? సార్, పిల్లల్ని బెదిరించాడని నేను అతన్ని అరెస్ట్ చేయడం నిజం. తర్వాత ఏం జరిగిందంటే... ఏం మాట్లాడుతున్నావయ్యా? వాడి మీద కేసు పెట్టిన అమ్మాయే విత్డ్రా చేసుకుంది కదా, మధ్యలో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు? ఆ కేసు మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఈ ఇంటి వారసుడిగా ఈ ఇంటి పరువు ప్రతిష్టలు కాపాడ్డం నీ బాధ్యత. ఈ ఒక్కసారి నేను చెప్పినట్టు చేయరా. మాట్లాడవేంటి గౌతమ్? సే సంథింగ్. అలాంటి వాడిని కొట్టి చంపేసి హీరో అయిపోదాం అనుకుంటున్నావా? చెప్పు, చెప్పవయ్యా, ఎందుకు అలా చేశావు? వాణ్ణి అరెస్ట్ చేయడం తప్పే, కానీ వాడు కస్టడీలో బానే ఉన్నాడు. ఎవరో టీలో విషమిచ్చి ఇలా చేశారు. వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్?
అంటే ఎవరో వచ్చి టీలోనో కాఫీలోనో విషమిచ్చి వెళ్ళిపోతా ఉంటే నువ్వేం చేస్తున్నావు? నీ కింద పనిచేసే కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? చెప్పు గౌతమ్. ఈ కారణం హయ్యర్ అథారిటీస్కి చెప్తే మొహన ఊస్తారయ్యా. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో, కానీ ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా డ్యూటీ చేయకు. సారీ సార్. సారీ చెప్తే సరిపోతుందా? నీలాంటి వాళ్ళని స్పేర్ చేస్తే టోటల్ డిపార్ట్మెంట్గా చెడ్డ పేరు వస్తుంది. ఐఎమ్ సస్పెండింగ్ యూ. సార్ ప్లీజ్ సార్, పొరపాటు జరిగింది. ఇంకేం మాట్లాడుకో. నీ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకో. అయినా నువ్వు కొత్తగా ప్రూవ్ చేసుకునేది ఏముంది? నువ్వు ఇన్నోసెంట్గానే బిహేవ్ చేశావు. నీకు పోలీస్ నోటీస్ వస్తుంది, వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చెయ్యి. ఈ కేసు క్లియర్ అయ్యేంత వరకు నీ సస్పెన్షన్ కంటిన్యూ అవుతుంది. యూ కెన్ గో నౌ. సార్ అప్పుడే బయలుదేరుతున్నామన్నారే, ఇంకా రావట్లేదేంటి? వస్తుంటారు నాన్న, మీరేం కంగారు పడకండి. నా టెన్షన్ అంతా వాళ్ళ గురించి కాదురా, నీ కొడుకు గురించి. ముందు వాడికి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు. ఫోన్ చేయరా. లిఫ్ట్ చేయట్లేదు నాన్న. రేధనా. నాన్నగారు వాళ్ళు వస్తున్నారు. రండి కృష్ణప్రసాద్ గారు, రండి రండి. హలో సార్. చాలా రోజుల తర్వాత కలిసాం. సారీ సార్, కొంచెం లేట్ అయింది. అయ్యో, మీరు మాకు సారీ చెప్పడం ఏమిటి? మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. మేము మీకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. పదండి, కేక్ కట్ చేద్దాం. కృష్ణప్రసాద్ గారు, ఆ రోజు మీరు పోసిన ప్రాణమే ఈరోజు మీకు కేక్ తినిపించింది. మీరు కాపాడుకోకపోతే నా కొడుకు ఈరోజు ఇలా కేక్ కట్ చేసేవాడే కాదు. నిజం చెప్పాలంటే నేను కూడా ఉండేవాడిని కాదేమో. సార్, అవేం మాటలు సార్? అవునండి, మా అన్నయ్య అంటే మా నాన్నగారికి ప్రాణం. మీరు వైద్యం చేసింది ఒకరికైనా కాపాడింది 2 ప్రాణాలు. ఈరోజు మా కుటుంబం ఇలా సంతోషంగా ఉంది అంటే దానికి కారణం మీరే. మీరే కనుక ఆ రోజు లేకపోయి ఉంటే మా కుటుంబం ఏమైపోయి ఉండేదో తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది. ఏంటి సార్ ఇది? మీరు పెద్దవారు, ఇలా కన్నీళ్లు పెట్టుకోవచ్చా చెప్పండి? సార్, పరిస్థితి అదుపులో ఉంది కాబట్టి నేను వైద్యం చేయగలిగాను.
ఆయుష్ ఉంది కాబట్టి ఆ దేవుడు కాపాడాడు. కానీ మా దృష్టిలో మా ఆయన్ని కాపాడిన దేవుడు మీరే సార్. మీరెంతో గొప్ప మనసున్న వ్యక్తులు కాబట్టి ఎప్పుడో చేసిన వైద్యాన్ని గుర్తుపెట్టుకుని నన్ను ఇంత గౌరవిస్తున్నారు. అదే మరొకరైతే నేను చేసిన ఆపరేషన్కి వాళ్ళిచ్చిన డబ్బుకి చెల్లు అనేవారు. మీ వ్యక్తిత్వం ముందు కూడా నేను చాలా చిన్నవాణ్ణి సార్. లేదండి, ఆ రోజు ఏ డాక్టరు చేయలేనిది మీరు చేశారు. అసలు నిజం చెప్పాలంటే మనమంతా ఇక్కడ కలవాలని రాసింది కాబట్టి ఆ రోజు మీరు నా దగ్గరకు వచ్చారు. నేను ధనుంజయ్ గారికి వైద్యం చేయగలిగాను. నిజమేనండి, మీరన్నది కరెక్టే. మన మధ్య రుణానుబంధం ఉంది కాబట్టే మళ్ళీ మనం ఇలా కలిశాం. ఇకపై కూడా కలుస్తూనే ఉంటాం. అవును, మీ అమ్మాయి వస్తుందన్నారు కదా, మరి రాలేదేంటి? అంటే సార్, తను కూడా డాక్టరే కదా. మా వృత్తి గురించి మీకు తెలియంది కాదు. ఎప్పుడు ఏ పేషెంట్కి ఎలాంటి ప్రాబ్లం వస్తుందో తెలీదు. ఏదో ఆపరేషన్ చేయాలని హాస్పిటల్కి వెళ్ళిపోయింది. అవును, మీ మనవడు ఉన్నారన్నారు, ఏరి కనిపించట్లేదు. భోజనానికి ముందు మీరు ఒక మాట అన్నారే, మనం కలవాలని రాసింది కాబట్టే మన ఇరు కుటుంబాలు కలిశాయి అని. అవును సార్, అన్నాను. మన మధ్య ఉన్న ఈ అనుబంధాన్ని బంధుత్వంగా మార్చుకుంటే ఎలా ఉంటుందంటారు? మా ధనుంజయ్ కొడుక్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటున్నాను.